చంద్ర వదులు. నన్ను క్షమించానని చెప్పు. చేయి వదులు. చంద్ర ప్లీజ్ చంద్ర, నిన్ను ప్రేమిస్తున్నానని నీ చేత చెప్పిస్తానన్న నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి వచ్చాను. డ్రామాలు ఆడద్దు. ఇది డ్రామా కాదు చంద్ర, నిజం, మనస్ఫూర్తిగా అంటున్న మాట. నువ్వు నిజంగా చెప్పినా అబద్ధంగా చెప్పినా నీ ప్రేమ నాకు అక్కర్లేదు. అంత మాట ఎందుకు చంద్ర, నువ్వేమిటో తెలుసుకున్నాను, నువ్వు లేకుండా బ్రతకలేనని కూడా తెలుసుకున్నాను. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. ప్లీజ్ బిలీవ్ మీ. సారీ. ఇదే నీ నిర్ణయం అయితే నేను బ్రతకను. ఆ కొండ మీద నుంచి సముద్రంలోకి దూకి చచ్చిపోతాను. ఐ డోంట్ కేర్. నీలు ఎక్కడికి వెళ్తున్నావు? చంద్ర చంద్ర, నీలిమ నిజంగానే చావటానికి వెళ్తుంది. వెళ్ళి కాపాడు. అయ్యో నా మోపెట్, నా సైకిల్. సైకిల్ రా మాతారి చంద్ర, ఆగరా. మా అత్తగారి సైకిల్ మా ఆవిడ చంపేస్తుంది. ఆపరా. అమ్మో నా బైక్. అయ్యో నా బుల్లెట్. అమ్మయ్య నా స్కూటర్. అమ్మో నా మోపెడ్. మా అత్తగారి సైకిల్. నీకే చెప్పేది. నీమా నీకేదో పిచ్చెక్కిందా? ఆపండి. నా దారి కట్టరాకు. నా మాట విను. అట్టలే. ఏమిటి బిస్మని? నా దారి కట్ట రావద్దు. చావు కాదు నీ దారి. నువ్వు ప్రేమించకపోతే నాకు ఈ జీవితం అవసరం లేదు. Let me die. నా మీద చేసుకునే అధికారం నీకు ఎవరిచ్చారు? నీ మీద నా ప్రేమ. ఎస్, నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టి నీకే కష్టం రాకూడదని ఆ రోజు మీ నాన్న చావు కొడుతున్నా మౌనంగా భరించాను. ఆ మౌనానికి అర్థం నీకు తెలుసా? ప్రేమ, లవ్. నో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్థం నిన్ను పెళ్లి చేసుకుంటాను కాదు. పేదవాడి ప్రేమ పెళ్లి పందిరి వరకు నడవదు. ఒకవేళ బలవంతంగా నడిపించినా అక్షింతలు చల్లటానికి పెళ్లి మండపం వరకు నడిచి రావటానికి మా నాన్న కాళ్ళు లేవు. ఆశీర్వదించడానికి మీ నాన్నకి చేతులు రావు. నేను ప్రేమిస్తున్నాను అన్న మాట నేను బ్రతికిస్తే రియల్లీ ఐ లవ్ యూ. మేవుగా బ్రతకాలని అనుకుంటే ఫర్గెట్ మీ అండ్ ఫర్గివ్ మీ. చంద్ర, నువ్వు కాదంటే చచ్చిపోవడానికి సిద్ధపడ్డా నేను అవసరమైతే మా నాన్నను కాదనుకుని నీ దగ్గరికి రాలేనా?
ఐ లివ్ ఫర్ యూ అన్నది ప్రేమ ఐ డై ఫర్ యూ అన్నది ప్రేమ నా పంచ ప్రాణాల పల్లవే ప్రేమ ప్రేమే నీ తోడు ప్రేమించి చూడు ఈ ప్రేమ వేదాల శృతిలో లయగా కలిసి ఐ లివ్ ఫర్ యూ అన్నది ప్రేమ ఐ డై ఫర్ యూ అన్నది ప్రేమ నా పంచ ప్రాణాల పల్లవి ప్రేమ ఆరారు కాలాల అల్లికే ప్రేమ చిరునవ్వే విరిజల్లైనా అందాలే హరివిల్లైనా ఈ ప్రేమ వర్ణాలతోనే కౌగిళ్ళే కవ్విస్తున్నా కసికళ్ళే కాటేస్తున్నా ఈ ప్రేమ బాణాలతోనే ఏ జన్మ గంధాలు చిలికింది ఈ ప్రేమ నీ మౌనాల నాగానాల కళ్యాణాల పందిట్లోన ఐ లివ్ ఫర్ యూ అన్నది ప్రేమ ఐ డై ఫర్ యూ అన్నది ప్రేమ నా పంచ ప్రాణాల పల్లవి ప్రేమ ప్రేమే నీ తోడు ప్రేమించి చూడు ఈ ప్రేమ వేదాల శృతిలో లయగా కలిసి ఐ లివ్ ఫర్ యూ అన్నది ప్రేమ ఐ డై ఫర్ యూ అన్నది ప్రేమ నా పంచ ప్రాణాల పల్లవే ప్రేమ ఆరారు కాలాల అల్లికే ప్రేమ వేదల్లా మంత్రిస్తున్నా వెన్నెల్లా మనసిస్తున్నా ఈ ప్రేమ నీ రాజనాలే అనురాగం పుట్టిస్తున్నా అద్వైతం సిద్ధిస్తున్నా ఈ ప్రేమ ఆరాధనేలే ధర్మార్థ కామాలు దాటింది ఈ ప్రేమ నీలో నేను నాలో నువ్వు జీవించేటి సందిట్లోన ఐ లివ్ ఫర్ యూ అన్నది ప్రేమ ఐ డై ఫర్ యూ అన్నది ప్రేమ నా పంచ ప్రాణాల పల్లవే ప్రేమ ప్రేమే నీ తోడు ప్రేమించి చూడు ఈ ప్రేమ వేదాల శృతిలో లయగా కలిసి ఐ లివ్ ఫర్ యూ అన్నది ప్రేమ ఐ డై ఫర్ యూ అన్నది ప్రేమ నా పంచ ప్రాణాల పల్లవి ప్రేమ ఆరారు కాలాల అల్లికి ప్రేమ రండి సార్ అదిగో చూడండి అమ్మా నిద్ర వస్తే ఇంటికి వచ్చి పడుకోమన్నారమ్మా నాన్నగారు ₹30 లక్షలు పెట్టి ఇల్లు కట్టాను. అందులో ప్రత్యేకంగా నీ బెడ్రూమ్ కోసం ₹1,00,000 ఖర్చు పెట్టాను. అది వదులుకుని ఇసుకలో వాడి ఊళ్ళో పడుకున్నావేంటమ్మా? నేను అతన్ని లవ్ చేశాను. మరి మొన్న వాడు ప్రేమిస్తున్నానంటే కొట్టావు? అప్పటికి ఇంకా ప్రేమించలేదు. అంటే ఈ 5 రోజుల్లోనే ప్రేమించేసావా? జస్ట్ డాడీ, ఐ లివ్ ఫర్ హిమ్, ఐ డై ఫర్ హిమ్. నీది ప్రేమ కాదు, ఆకర్షణ.
డబ్బున్న అమ్మాయిల కోసం చంద్ర లాంటి వాళ్ళు చాలా వేషాలు వేస్తుంటారు. చంద్ర లాంటి వాడి కాదంటావు. అది ఆవేశం అనిపించే అబద్ధం. అమ్మాయి ఇష్టపడుతుంది కదండి. ఆస్తి చంద్రానికి లేకపోతే మనకుందిగా. సావిత్రి, వాడి ప్రేమ దీని మనసును మాయ చేస్తే కూతురి మీద ప్రేమని కళ్ళు కప్పుతోంది. కోట్లు సంపాదిస్తున్న రాయుడు గారు అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. అతనితోనే దీని పెళ్లి జరిపించి తీరుతాను. నాకు నీ స్టేటస్ అక్కర్లేదు, స్టేట్స్ లో ఉన్న అబ్బాయి అక్కర్లేదు. చందుతో నా పెళ్లి జరిగి తీరాల్సిందే. లేకపోతే పెళ్ళైన తర్వాత ఇంటి గడప దాటి వెళ్లాల్సింది నేను. పెళ్లి కాకుండా నీ గుమ్మం దాటి వెళ్ళిపోతాను. ప్రాణాలతో కాదు, గుర్తుంచుకోండి. నీలిమా, నీ తండ్రి మాట అంటే నీకు లెక్కలేదా? లేదు, అతనితో నీ పెళ్లి జరగాల్సిందేనా? జరిగి తీరాలి. సరే, ముహూర్తం బెట్టింగ్ చేస్తాను. ముందు చంద్రాన్ని లేపేయండి, అడ్డొస్తే కుంటోని లేపేయండి. తెల్లారి లోపు జరిగిపోవాలి. అలాగే సార్. ఎవరు? వాళ్ళని చంపడానికి వచ్చారు. బాబు, నా కొడుకు నేను చేయకండి. కావాలంటే వాడిని తీసుకొని ఊరు విడిచి వెళ్ళిపోతాను. వాడిని ఏం చేయొద్దు బాబు. బాబు, అమ్మా, నాన్నా! బాబు, మీకు దండం పెడతా, వదిలేయండి బాబు. బాబు తప్పుగా. నా తండ్రిని చంపిన వాడిని చంపాలనే ఆవేశంతో ఆ పలుగు లాగాను. అదే నేను చేసిన తప్పు. పోలీసులు వచ్చేసరికి నా చేతిలో పలుగుంది. మా నాన్న నేనే చంపానని దొంగ సాక్ష్యాధారాలతో బాపినేడు పోలీసుని కోర్టుని నమ్మించాడు. మీకు మేలు జరుగుతుంది. అవును, నీకు నీలిమకు పెళ్లి నేను జరిపిస్తాను.